హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో మే నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. అవి కూడా మేజర్గా అవార్డ్స్ అలాగే ప్రైజెస్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 గోల్డ్మెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలోక్ శుక్లా అనే వ్యక్తి అయితే ఈ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు అనేది 35th అవార్డు, అంటే 35సారి ఈ అవార్డు ప్రదానం అనేది జరుగుతుంది. టోటల్గా ఈ ఇయర్ 7 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ అలోక్ శుక్లా అనే వ్యక్తి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ట్రైబల్ అలాగే ఫారెస్ట్ రైట్ యాక్టివిస్ట్. ఈ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని గ్రీన్ నోబెల్ ప్రైజ్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 పండిత్ లచ్చు మహారాజ్ అవార్డును మహారాజ్ పురస్కార్ను ఎవరు గెలుచుకున్నారు? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర గంగాని అనే వ్యక్తి అయితే ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. టోటల్గా దీన్ని 10 మెంబర్స్కి అయితే ఇస్తారు. అది కూడా ఎవరైతే డ్యాన్స్ అలాగే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగంలో కాంట్రిబ్యూట్ చేశారో వారికి ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ ఆస్కార్ విట్లే గోల్డ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీనిని అస్సాంకు చెందినటువంటి ఎన్విరాన్మెంట్ కన్జర్వేషనిస్ట్ అయినటువంటి డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ అనే లేడీ ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు ప్రదానం అనేది యునైటెడ్ కింగ్డమ్ లండన్లో అయితే జరుగుతుంది. అలాగే దీన్ని ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ వచ్చేసి విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఆర్గనైజేషన్ అయితే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈమె చేసినటువంటి ఆ కన్జర్వేషన్ దేని మీద అనంటే గ్రేటర్ ఎడ్జువెంట్ స్టార్క్ అనే బర్డ్ మీద అయితే ఈమె కన్జర్వేషన్ చేయడం జరిగింది. సో ఈమె తీసుకున్న ఎఫర్ట్ వల్ల వీటి యొక్క నెంబర్ అనేది కూడా కొన్ని ఇయర్స్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే దీన్ని ఎండేంజర్డ్ కేటగిరీలో అయితే ఈ బర్డ్ అనేది ఉంది. దీన్ని అస్సామీ లాంగ్వేజ్లో హర్గీలా అని చెప్పేసి అయితే పిలవటం జరుగుతుంది. అలాగే ఈ గ్రీన్ ఆస్కర్ విట్లే గోల్డ్ అవార్డు అనేది 2021 సంవత్సరంలో నుక్లుఫోమ్ నాగాలాండ్ చెందిన వ్యక్తికి అయితే ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డ్ 2024ను ఎవరు గెలుచుకున్నారు? పవన్ సింధీ అనే వ్యక్తి ఈ గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. హ్యుమానిటీ, పీస్ అండ్ ప్రాస్పెరిటీని ప్రమోట్ చేయడంలో చేసినందుకు గాను సో ఈ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? జెన్నీ ఎర్పెన్బ్యాక్, ఇతను జర్మన్ దేశానికి చెందినటువంటి ఆథర్. అలాగే మైకేల్ హాఫ్మన్, ఇతను ట్రాన్స్లేటర్. సో వీరిద్దరు కూడా ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఆ బుక్ నేమ్ వచ్చేసి కైరోస్. అలాగే ఈ బుక్ అనేది ఫస్ట్ బుక్ జర్మన్ నుంచి ఇంగ్లీష్లోనికి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కోసం ట్రాన్స్లేట్ చేసినటువంటి ఫస్ట్ బుక్ కైరోస్ అనేది. అలాగే ఈ జెన్నీ ఎర్పెన్బ్యాక్ అనే వాళ్ళు జర్మన్ దేశానికి చెందినటువంటి మొట్టమొదటి విజేత. ఈ బహుమతిని గెలుచుకోవడంలో జర్మన్ దేశానికి చెందినటువంటి మొట్టమొదటి విజేత. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రానమీలో ఈ షా ప్రైజ్ని అయితే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటే భారత సంతతికి చెందినటువంటి శ్రీనివాస్ ఆర్ కులకర్ణి అనే వ్యక్తి అయితే ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. టోటల్గా ఈ అవార్డ్స్ని 3 కేటగిరీలో అయితే ఇస్తారు. అందులో ఆస్ట్రానమీ, అలాగే లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్, నెక్స్ట్ వచ్చి మ్యాథమెటికల్ సైన్స్. సో ఆస్ట్రానమీలో అయితే శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి అయితే వచ్చింది. అలాగే లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్స్లో స్వీలే అలాగే స్టూవర్ట్ టార్కిన్ అనే వీరిద్దరికి, మరియు మ్యాథమెటికల్ సైన్స్లో వచ్చేసి పీటర్ సర్నాక్ అనే వ్యక్తికి అయితే ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఈ ప్రదానం అనేది నవంబర్ నెలలో అయితే హాంకాంగ్లో జరగనుంది. ఈ షా ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ షా ప్రైజ్ ఫౌండేషన్ని 2002 సంవత్సరంలో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీరికి మనీ అనేది టోటల్గా $1.2 మిలియన్ అయితే వీరికి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్,
జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం 2024లో జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డుతో ఏ సంస్థ సత్కరించబడింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్స్పేస్ అని చెప్పేసి పిలుస్తాము. దీనికి ఈ జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డు అయితే రావడం జరిగింది. దీన్ని జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం 2024 అనౌన్స్ చేశారు. అలాగే ఈ జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అనేది నెదర్లాండ్లో ఉన్నటువంటి రొట్టర్డామ్లో అయితే ఈ సమావేశం అనేది జరిగింది. అలాగే దీనికి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అని అంటే ఎనేబులింగ్ పబ్లిక్ పాలసీ కేటగిరీలో ఈ ఇన్స్పేస్కి అయితే అవార్డు రావడం జరిగింది. ఇన్స్పేస్ అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిస్కిన్ బాండ్. ఇతను ఒక ఇంగ్లీష్ ఆథర్. యాక్చువల్గా ఈ అవార్డుని సెప్టెంబర్ 2021లో ఇవ్వాలి. కాకపోతే అతనికి హెల్త్ రీజన్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తిని కలిసి ఈ అవార్డుని 2024లో అయితే ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు అనేది అతను రాసినటువంటి అవర్ ట్రీ స్టిల్ గ్రో ఇన్ టెహ్రా అనే ఈ బుక్ కలెక్షన్స్కు ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 108వ పులిట్జర్ ప్రైజ్ను 2024 గాను ఎవరు గెలుచుకున్నారు? ఇందులో టోటల్గా 24 కేటగిరీస్లో అయితే ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. దీనిని జోసెఫ్ పులిట్జర్ అనే వ్యక్తి పేరు మీదకి అయితే ఈ ప్రైజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జర్నలిజంలో 15 కేటగిరీస్, అలాగే లెటర్స్ అండ్ డ్రామా మ్యూజిక్లో 8 కేటగిరీస్, అలాగే స్పెషల్ సైటేషన్స్లో 1 కేటగిరీలో అయితే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 24 కేటగిరీస్లో అయితే ఇస్తారు. అందులో జర్నలిజంలో పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ప్రో పబ్లికా అనే దానికి, అలాగే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కేటగిరీలో హన్నా డ్రైయర్ అనే వ్యక్తికి, అలాగే ఎడిటోరియల్ రైటింగ్ కేటగిరీలో ఫోటోగ్రఫీ స్టాఫ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీలో ర్యూటర్స్కి అయితే ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ 2024ను ఎవరు గెలుచుకున్నారు? దీని కరెక్ట్ ఆన్సర్ బాబీ మెహతా అనే వ్యక్తి ద బుక్ బ్యూటిఫుల్ అనే దానికి ఈ బుక్ కవర్ ప్రైజ్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.